అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. యేసు ప్రభుల వారు నతానయేలుతో మాట్లాడుతూ ఈ యొక్క వాగ్దానాన్ని చెబుతున్నట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే నువ్వు గమనిస్తున్నావో, ఏదైతే ఆశ్చర్యకరమైన కార్యముగా నీవు భావిస్తున్నావో, నన్ను చూచుట ద్వారా ఇంతకంటే గొప్ప కార్యాలు నీ నమ్మకం ద్వారా చూడబోతున్నావనే ఒక గొప్ప ప్రగాఢమైన అద్భుతమైన వాగ్దానాన్ని నతానయేలుకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఈ వచనంలో మనం గమనిస్తున్నాం. నతానయేలు అనే వ్యక్తి రాబోచున్న మెస్సయ్య కొరకు కనిపెడుతున్నాడు. రక్షకుడు రావాలి, రక్షకుని కనుగొనాలని ఆశతో ఉన్న వ్యక్తి నతానయేలు. ఎప్పుడైతే ఆ ఆశ కలిగి తను మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా యేసు ప్రభుల గురించి విన్నాడు. అనగా ఫిలిప్ యేసు ప్రభును నతానయేలుకు పరిచయం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. నీవెంతమందికి సువార్తను ప్రకటిస్తున్నావు? నీవెంతమందికి యేసు ప్రభును పరిచయం చేయగలుగుతున్నావు? ఓ గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటనలు వారి జీవితంలో చూడడానికి నీవు ఏ రీతిగా వారికి సువార్త ద్వారా సహకరించగలుగుతున్నావు అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. యేసు ప్రభుని గురించి తెలుసుకున్న ఫిలిప్పు ఆ మాటలు ఇతరులకు తెలియచేయకుండా ఉండలేకపోయాడు. ఆ మాటలను నతానయేలుకు చెప్పాడు. ఇదిగో నతానయేలు, నజరేతు అనే ఊరు నుండి ఆ యోసేపు కుమారుడైన యేసును మేము కనుగొన్నామయ్యా, మేము గ్రహించామయ్యా. యేసు అనగా రక్షకుడు. రక్షకుడిని మేము గమనించాం, రక్షకుడిని మేము తెలుసుకున్నాం, ఆ రాబోతున్న మెస్సయ్యను మేము గుర్తించాం అని ఎప్పుడైతే ఫిలిప్ ద్వారా నతానయేలు విన్నాడో, నతానయేలులో ఆశ కలిగింది. ఆ నజరేతు వాడైన యేసయ్యను నేను చూడాలి. ఎక్కడా? రా, వచ్చి చూడు. నీవు కేవలం దేవుని వాక్యాన్ని విని నీవు అలాగే కూర్చున్నట్లయితే యేసు ప్రభు ద్వారా ఆ గొప్ప కార్యాలు నీవు చూడలేవు. యేసుని గురించి విన్న వెంటనే యేసు దగ్గరికి రావాలి. వాక్యము గురించి విన్న వెంటనే వాక్యము దగ్గరికి రావాలి. వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని నమ్మాలి. ఒక నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి నతానయేలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని నమ్ముతున్నాడు ఈయన? ఇశ్రాయేలు రాజు. యేసు ప్రభుని ఒక రాజుగా గుర్తించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడని నమ్మాడు. నమ్ముతున్నావా? నమ్మకముతో నీవు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? నమ్మకము, విశ్వాసము ప్రగాఢంగా నీ జీవితంలో ఉన్నదా? ఒకవేళ నీవు నమ్మినట్లయితే గొప్ప కార్యము నీవు చూడబోతున్నావనే విషయాన్ని ఈ మాటలో మనం గమనిస్తున్నాం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మనం గమనిస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసముతో నతానయేలు వచ్చాడు. ఎప్పుడైతే విన్నాడో ఫిలిప్ ద్వారా నతానయేలు, యేసు ప్రభుని కనుగొనాలని ఆశ కలిగింది. ఎలాగ చూడాలయ్యా అని? వచ్చి చూడు. నువ్వు రా, ముందు దేవుని దగ్గరికి రా. ఈ లోకాన్ని విడిచిపెట్టు, ఈ లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టు. ప్రభువును కనుగొనాలి, ప్రభువును దర్శించాలి, ఆ రక్షకుని నేను చూడాలి, ఆ రక్షణ నేను పొందుకోవాలని ఒక ఆశ నీలో ఉండాలి. ఇదిగో నా కొరకు ఈ లోకానికి ఎత్తించిన యేసయ్య, నా పాపం నిమిత్తమై ఇదిగో సిలువలో మరణించిన యేసయ్యను నేను చూడాలి, నేను కనుగొనాలి. ఆ రక్షణ భాగ్యాన్ని నేను పొందుకుని ఆ రాబో ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి. భయంకరమైన ఉగ్రత
ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా ఎత్తించాడు. ఆ రక్షకుడిని నేను చూడాలని విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసానికి తగిన రెట్టింపు ఆశీర్వాదాలు నీవు పొందుకోబోతున్నావు. నీ విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఇంతకంటే గొప్ప కార్యాలు నీవు చూడబోతున్నావని ఒక వాగ్దానాన్ని దేవుడు ఈ సమయంలో తెలియచేస్తున్నాడు. అటువంటి కృప ఈ మాటలు వింటూ విశ్వాసముతో యేసును కనుగొనాలని, యేసు వాక్యాన్ని ధ్యానించాలని, యేసు వాక్యంలో లోతైన అనుభవాలు నేను గ్రహించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, రక్షకుడు ఎవరో కనుగొనలేని వారు అనేక మంది ఉన్నారు. ఇదిగో మాకు మోక్షము కావాలని ఆశ కలిగి ఉంటారు, కానీ ఆ మోక్ష మార్గం ఏదో గుర్తించలేని వారు అనేక మంది ఉంటారు. ఇదిగో ఫిలిప్పు ద్వారా నతానయేలు ఆ మోక్ష మార్గాన్ని కనుగొన్నాడు. ఎంతో గొప్ప భాగ్యము! దేవుని ద్వారా అతనికి ఒక గొప్ప వాగ్దానము కలిగింది. అటువంటి వాగ్దానము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి నీవే మహిమ పొందమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.